సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ రౌండ్ ఆఫ్ టాక్స్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఏ దేశాల మీద ప్రభావం చూపించవచ్చు అనేది ఒకసారి నేను మీకు మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హియర్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పి అనుకోవచ్చు కాక, ఎందుకంటే ఇక్కడ ఇదే కీలకంగా మారింది కదా. ఇప్పుడు ఇరాన్ ఏమంటోంది, ఒకవేళ మీరు కనుక ఇక్కడ బ్లాకేజ్ చేస్తే, ఇప్పుడు ఇంకొక కొత్త సమస్య ఏమొచ్చింది, ఇక్కడ ఒక 2-3 పాయింట్లు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ద వెరీ ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఇంతవరకు డిమాండ్లు ఏంటి? మొట్టమొదటిది యురేనియం గురించి. యురేనియం గురించి మొట్టమొదటి పాయింట్ ఇంతవరకు ఉండింది. ఇక రెండో పాయింట్ వచ్చేసి సీజ్ చేసిన ఆస్తుల గురించి. అండ్ ఈ రెండు కీలకమైన డిస్కషన్స్. అండ్ మూడో పాయింట్ మాట్లాడుకుంటే ప్రాక్సీ ఉన్నాయి కదా, వాటి మీద దాడులు ఆపాలనేది. ఇప్పుడు ఈ 3 పాయింట్ల గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇంకొక పాయింట్ తయారవుతోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఇప్పుడు ఏం చేస్తుంది యుఎస్, ఇక్కడ బ్లాకేడ్ బ్లాక్ చేస్తుంది. బ్లాకేడ్ అంటే ఇటుగా వెళ్తున్న వెషల్స్ ఏవి కూడా ఇక్కడ కనుక టోల్ కడితే, ఇరాన్కి కనుక టోల్ కడితే వీటిని పేల్ చేస్తాం. ఏమేమి ఉంటుంది, ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది యుఎస్, అంటే వాటిని పేల్ చేస్తామని చెప్పుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. యుఎస్ బ్లాకేడ్ గురించి మాట్లాడుకుంటే, సో జస్ట్ బ్లాక్ అని రాస్తున్నాను ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ 4 పాయింట్లకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ముదిరింది యుద్ధం. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్కి వెళ్తే కనుక ఇవి తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా తగ్గుతారా, ఎవరికెవరు తగ్గే అవకాశం కనిపించట్లేదు. అలాంటప్పుడు ఎవరు డిస్కషన్కి వెళ్ళే అవకాశం ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఏ దేశాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, మీరు చూస్తే కనుక ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి పాకిస్తాన్. ఆబ్వియస్లీ అందరికీ తెలిసింది, ఇక్కడ పాకిస్తాన్ ఉంది. అండ్ ఇదంతా ఇరాన్. అండ్ ఇక్కడ చూస్తే మీరు కువైత్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, దాంతోపాటు ఒమన్, ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఏముంటుంది ఇరాన్, ఒకవేళ ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ బ్లాక్ చేస్తుంది. ఫర్ సపోజ్ రిలీజ్ చేయలేదు అనుకుందాం. ఇక్కడ అమెరికా కనుక రిలీజ్ చేయకపోతే ఏం చేస్తోంది, గల్ఫ్ తీరంలో ఉన్న వీటిని అటాక్ చేస్తూ ఉంటుంది. వీటిని అటాక్ చేస్తామని చెప్పి ఇరాన్ చెబుతోంది. అంటే వీటి మీద దాడులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అండ్ వీటి మీద దాడులు జరిగితే పరిస్థితి ఏంటి, ఎలా మారిపోయే అవకాశం ఉంది? ఇది ఒకటి. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి, గల్ఫ్ దేశాలని టార్గెట్ చేయొచ్చు ఒకవేళ అమెరికా దాడి చేస్తే. అట్ ద సేమ్ టైం ఇక్కడ యుఎస్ ఏముంటుంది, ఎవరైనా ఇక్కడ టోల్ కట్టారనుకుందాం, అది ఏ కంట్రీ అయినా కూడా టోల్ కట్టి ఇటుగా వచ్చే వెషల్స్ వస్తే వాటిని ఎలిమినేట్ చేస్తామని చెప్పి యుఎస్ అంటుంది, బెదిరిస్తోంది. ఒకవేళ అదే పరిస్థితుల్లో చైనా ఉందనుకుందాం. చైనా ఉంది కదా, ఫర్ సపోజ్ చైనా వెషల్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ అమెరికా దాడి చేస్తుందా, దాడి చేయగలదా, కష్టం అవుతుంది. కాబట్టి ఇటువంటి సాధ్యాలు ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు గల్ఫ్ విషయం ఒకటి, అండ్ ఈ మిత్ర దేశాల గురించి ఒకటి. ఇప్పటికే చైనా వార్నింగ్ ఇచ్చింది, మాకు మిత్రదేశం మీద మాకు వాళ్ళకి మధ్య అగ్రిమెంట్స్ ఉన్నాయి, కాబట్టి మూడో దేశం కలిగి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. మరి ఇప్పటివరకు అమెరికా రియాక్షన్ లేదు, చూడాలి. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్కి వెళ్ళే కన్నా ముందు ముదురుతున్న పరిస్థితులు. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇంకొక పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటది, సీ మైన్స్. ఇక్కడ ఎక్కడున్నాయో తెలీదు. ఇరాన్ ఏమంటోంది, సీ మైన్స్ ఉన్నాయని చెప్పి అంటోంది. వాటిని మేము తొలగిస్తామని చెప్పి అమెరికా అంటోంది. ఈ బ్లాకేడ్ అంటే పూర్తిగా మాట్లాడుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చుట్టూతా ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది. మనం మాట్లాడుకున్న 4 పాయింట్లు కాకుండా ఒక 5వ పాయింట్ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 4వ పాయింట్ అనుకున్నా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ వీటన్నిటికి మించి పాకిస్తాన్కి చాలా అవసరం. పాకిస్తాన్కి ఎందుకు అవసరం అంటే కనుక పాకిస్తాన్కి ఇటు ఇరాన్తోనే సంబంధం ఉంది, అక్కడ పైన ఎక్కడ ఉంటుంది అనుకుందాం, యుఎస్తో కూడా రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమైనా తేడా కొట్టింది అనుకోండి, యుఎస్ ఆర్డర్స్ని పాస్ చేయడం జరుగుతుంది. ఏమని, నాకు
నీ బార్డర్ కావాలి ఇరాన్ మీద దాడి చేయడానికి అని చెప్పి ఇస్తుందా సస్తుందా పాకిస్తాన్. సో ఇక్కడ ఇరకట్టలో పడుతుంది పాకిస్తాన్. అండ్ ఫర్ సపోజ్ ఇలా ఇచ్చింది అనుకుందాం, ఇరాన్లోకి వెళ్ళాలంటే ఇది ఇక్కడ రెడార్ ప్రాంతం ఉంటుంది, రెడార్ ప్రాంతం ఉంటుంది ఇక్కడ. సో వెళ్ళడం కష్టం, అయినప్పటికీ ఇక్కడ అటాక్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక వినిపించే మాట ఏంటంటే ఇరాన్ గుడ్ విల్ జెస్చర్లో భాగంగా పాకిస్తాన్కు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెషల్స్ వెళ్లేందుకు అనుమతినిస్తే పాకిస్తాన్ ఫ్లాగ్తో వెషల్స్ వెళ్ళాయి. ఫర్ సపోజ్ నేను జస్ట్ నార్మల్గా వేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ వెళ్తే ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ఫ్లాగ్తో ఇవి బయటకు వెళ్ళిన అది వెరీ నెక్స్ట్ యుఎస్ ఏమంది, మా వెషల్స్ బయటకు వచ్చాయని చెప్పి అనౌన్స్ చేయడం ఇరాన్ కంగుతుంది. అది నేనేంటి రిలీజ్ చేసింది పాకిస్తాన్ కదా, అమెరికాలో చెప్తుందని చెప్పి. కాబట్టి పాకిస్తాన్ నమ్మక ద్రోహానికి పాల్పడింది అనేది ఇరాన్ దగ్గర చర్చలో ఉంది అనేది వినిపిస్తున్నమాట. బట్ ఎందుకు మరి డిస్కషన్కి వెళ్ళింది అంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సవాట్ పాకిస్తాన్తో అమెరికా కాస్త రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ టాక్స్ విషయం గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్కి ఎందుకు అంత కీలకం అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్, వాళ్ళకి ఇప్పుడు ప్రపంచం దృష్టిలో వాళ్ళు ఫుల్ బ్యాడ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ మీద ఉన్న మచ్చ తొలగించుకోవడానికి. రెండోది, ఒకవేళ ఇది సక్సెస్ అయిన తర్వాత గుడ్ విల్ జెస్చర్ నుంచి ఆర్థికంగా కాస్త భరోసా పొందడానికి. అండ్ మూడోది, అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అమెరికాకు యుద్ధం ఆపడం మ్యాండేటరీ. కాబట్టి పాకిస్తాన్ అమెరికా పావుగా ఉపయోగించుకొని ఇదిగో పాకిస్తాన్ చెప్పింది కాబట్టి నేను యుద్ధం ఆపేస్తా అని చెప్పి చెప్పుకోవడం మూడో పాయింట్. ఒక రీజన్, ఒక కారణం, అంటే ఒక బూచిగా చూపించి పాకిస్తాన్ని అమెరికా ఆపే అవకాశం ఉంటుంది. సో ఇదొకటి, ఇది విన్ విన్ జెస్చర్, వీళ్ళిద్దరికి విన్ విన్ ఆప్షన్. ఇక నాలుగో పాయింట్ కింద మాట్లాడుకుంటే దీన్ని ఆపడం ద్వారా ఇటు ఒకవేళ ఫ్యూచర్లో అవసరమైతే ఇరాన్తో జతకట్టి, నేను చెప్తోంది ఫ్యూచర్లో అంటే ఒక నేటో తరహా పరిస్థితులు వస్తాయి, ఇటుగో నేను కూడా మీకు ఆప్షన్ ఉన్నాను, ఇరానే కాదు నేను కూడా ఆప్షన్ అని చెప్పి ఇరాన్తో జతకట్టి ఆ తర్వాత వీళ్ళందరినీ ఒప్పించి వీళ్ళందరినీ ఒక దారిలోకి తీసుకొచ్చి, ఏది ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటినీ ఒక దారిలోకి తీసుకొచ్చి ఒక తాటి మీద తీసుకొచ్చి, ఇదిగోండి వీటన్నిటిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మేమందరం ఒకటే అని చెప్పి ఒక నేటో తరహాలో తనని తాను కాపాడుకోవడానికి నేటో తరహాలో ఒక బలాన్ని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా అతిశయలేదు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయన్నమాట పాకిస్తాన్ ఆలోచన వెనకాల. సో ఇన్ని ఉన్న సందర్భంలో పాకిస్తాన్కి అవసరం. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే పాకిస్తాన్కి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ప్రపంచ దృష్టిలో పరువు పోతుంది. రెండోది, అమెరికా ఏం చెప్తే అది చెయ్యాలి. ఒకవేళ యుద్ధానికి వెళ్ళమంటే యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుంది ఇరాన్తో. ఒకవేళ వెళ్తే పాకిస్తాన్ పక్కనే, ఇరాన్ పక్కనే ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది, మీరు కనుక అమెరికాకు ఎయిర్ బేస్ కావచ్చు లేకపోతే ఎయిర్ స్పేస్ ఇస్తే కనుక మేము కూడా మీ మీద దాడి చేయాల్సి ఉంటుంది. ఎలాగైతే ఖతర్లో, దుబాయ్లో, దాంతోపాటు కువైత్లో, సౌదీలో, ఒమన్లో ఎలా దాడి చేస్తామో మీ మీద కూడా అలాగే దాడి చేయాల్సి ఉంటుందని చెప్పి బెదిరించింది. కాబట్టి ఈ రెపకర్షన్స్ అన్నిటి పాకిస్తాన్ భరించాల్సి ఉంటుంది, పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కి అది సాధ్యం కాదు. కాబట్టి చర్చల వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది, చర్చలు కొరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. సో ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, మాట్లాడుకోవాలంటే ఇంకా లెందిగా మాట్లాడుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ కావచ్చు లేకపోతే అమెరికాకు ఇరాన్కి మధ్య ఈ టాక్స్ అనేది పాకిస్తాన్కు కీలకం. సో టోటల్గా కంక్లూజన్కి వచ్చేటప్పుడు మాట్లాడుకోవాలంటే కనుక అమెరికా ఇరాన్ మధ్య రెండో రౌండ్ చర్చలు కొలిక్కి తీసుకురావాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీద ఉంది అని చెప్పి వాళ్ళు భావించడం జరుగుతోంది. ఆసిఫ్ ముందే నేను షహబాజ్ షరీఫ్. కారణం మనం మాట్లాడుకున్నట్టుగా ఒకవేళ తెగకపోతే వేళ్లకి ఇబ్బంది, చిక్కుల్లో పడతారు. ఏ క్షణాన్నైనా ట్రంప్ నువ్వు ఉస్కో అంటే బయలుదేరాల్సిన పరిస్థితి, యుద్ధంలోకి దిగాల్సిన సిచ్యువేషన్. కాదు అంటే అమెరికాతో కోపం, అవును అంటే ఇరాన్తో కోపం. వీటి నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది ఈ టాక్స్ విషయంలో. అండ్ ఇక్కడ మీడియేటర్గా ఉందా? కాదు, ఒక మెసెంజర్ పాత్ర అనుకోవాలి పాకిస్తాన్ది. కాబట్టి అమెరికా, ఇరాన్ రెండు పాకిస్తాన్ మాట వినట్లేదు. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇదే జరిగితే దట్టు ఏప్రిల్ 21తో కాల్పుల విరమణ ముగియబోతుంది. అండ్ ఆ తర్వాత రెండు దాడులు చేసుకుంటాయి, దాడులు మరింత తీవ్రతరం అవుతాయని చెప్పి అమెరికా నుంచి, ఇన్ఫాక్ట్ అమెరికా అధ్యక్షుడే సాక్షాత్ చెప్పడం జరుగుతోంది. ఇన్ని సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 21 తర్వాత ఒకవేళ కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే, అంటే కాల్పుల విరమణ పూర్తిగా అయిపోయింది అనుకుందాం,
అమెరికా ఇరాన్ మీద దాడి చేసినా, ఇరాన్ అమెరికా మీద దాడి చేసినా పాకిస్తాన్ అట్ట ఫ్లాప్ అయినట్టే. అలా కాదు, పోనీ ఆ దాడు కాల్పుల విరమణ అయిపోయినప్పటికీ కూడా అవసరం వచ్చి పాకిస్తాన్ స్పేస్ని అమెరికా అడిగిందా? పాకిస్తాన్ ఇక ఇరాన్ చేతుల్లో అయిపోయినట్టే. కాబట్టి ఇది అమెరికాకి కాదు, ఇరాన్కి కాదు, వీళ్ళిద్దరికీ కాకుండా పాకిస్తాన్కి నీడ్ ఆఫ్ ద అవర్ ఈ చర్చలు కొలుక్కి రావడం. ఇప్పటికే పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, ఫ్యూయల్ విషయంలో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలో అన్ని సమస్యలు అమెరికా ఇరాన్ కారణంగా ఏ సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయో అది పాకిస్తాన్ కూడా ఫేస్ చేస్తోంది. బట్ పాకిస్తాన్కి ఎక్స్ట్రా తలనొప్పి ఏంటంటే ఈ మీటింగ్స్, ఈ డిస్కషన్స్ కొలిక్కి రాకపోతే ఆ రిపర్కషన్స్ ఎక్కువగా భరించాల్సింది పాకిస్తానే. అందులో మొదటిది ఇరాన్ నుంచి ఉంటుంది, ఒకవేళ అమెరికా కనుక ఎయిర్ బేస్ ఇస్తే. రెండోది ఆర్థికంగా మరింత కుంగుబాటుకు గురే అవకాశం ఉంటుంది. పెట్రోల్ రేట్లు పెరిగితే, డీజిల్ రేట్లు పెరిగితే, ఇంధన రేట్లు పెరిగితే. దాంతోపాటు మూడోది అమెరికా ఇప్పటికే పెట్టుబడులు అంటే వాళ్ళ డిఫెన్స్ విషయంలో పెట్టుబడి పెట్టింది కాబట్టి ఇటు ఇరాన్కి ఇంకా దాడి చేయాల్సి ఉంటే ఇంకా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ అడుక్కోవడానికి డబ్బులు అడిగితే ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇన్ని సాధ్యాసాధ్యాలు ఉన్నాయి కాబట్టి ఇది పాకిస్తాన్కి మాత్రం అవసరమైన చర్చలు ఇవి. ఇంకా చెప్పంటే పాకిస్తాన్కు బాగా అవసరమైన చర్చలు ఇవి కొలికి తీసుకురావడానికి. మరి ఇది జెనీవాలో జరుగుతుందా లేకపోతే ఇస్లామాబాద్లో జరుగుతుందా? జెనీవా అంటే స్విట్జర్లాండ్. ఇది కేవలం పాకిస్తాన్ మాత్రమే ఉంటుందా? గతంలో మాట్లాడుకుంటే ఖతర్ ఉంది, దాంతోపాటు ఈజిప్ట్, తుర్కీ ఇవి కూడా ఈ డిస్కషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఇస్లామాబాదే బాగా ఫోకస్డ్గా వినిపిస్తుంది, బాగా ఫోకస్డ్గా. అండ్ గతంలో కూడా ఖతర్, ఒమన్ ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేదో మాట్లాడుకున్నా. ఇప్పుడైనా సక్సెస్ అవుతాయా? ఇవి దాదాపుగా 6 సార్లు చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. హూనోస్ ఎన్నిసార్లు జరుగుతుందని చెప్పి. అండ్ ఏం జరిగే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నించండి. మొత్తంగా అయితే మాత్రం సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ జరిగినా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, అంటలో అతిశయోక్తి లేదు.